హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక భవానీలందరూ కొంతమంది ఇరుముడు తీసుకొని వెళ్తూ ఉండగా అక్ష కూడా వాళ్ళతో పాటు విరుముడు తీసుకొని దీక్ష పూర్తవడంతో వెళ్తూ ఉంటుంది. శ్రీకర్ అవని దగ్గరుండి పంపిస్తూ ఉంటారు. అమ్మ ఆగు, అవసరానికి ఉపయోగపడతాయి అని కొంత డబ్బుని అక్ష చేతికి స్వీకరిస్తూ ఉంటాడు. ఇక అవని కూడా జాగ్రత్తమ్మ, నీకు ఏ అవసరం వచ్చినా ఆర్గనైజర్స్ నెంబర్స్ నుండి మాకు ఫోన్ చేయి. నాకు కానీ ఈయనకి కానీ కుదురుంటే మేము కూడా నీతో పాటు వచ్చుండే వాళ్ళం అని అవని చెప్తూ ఉండగా, పర్వాలేదులే భవాని అని అక్షయ చెప్తూ ఉండగా, మీ అమ్మ నాన్నల కోసం నువ్వు తీసుకున్న ఈ దీక్ష ఫలితం దక్కి రేపటి నుంచి నీ తల్లిదండ్రులు నీకు కనిపించాలి అని అవని చెప్తూ ఉండగా, రేపటితో నా మండల దీక్ష పూర్తవుతుంది. నేను అనుకున్న కార్యం నెరవేరుతుంది. మీకు ఇలాంటి దీక్షలు పూజలు ఇష్టం లేకపోయినా నాకు ఎంతో సాయం చేశారు. థ్యాంక్ యూ భవాని అని అక్షయ్ చెప్తూ ఉండగా, నాకు అమ్మవారు సహాయం చేయలేకపోయారు, కానీ ఇలాంటి వాటికి నేను దూరం అయిపోయాను. నాలా అందరి విషయంలో జరగాలని లేదు కదా, నీ విషయంలో మంచి జరగవచ్చు కదా భవాని, అందుకే నీ ఇష్టాలని నేను గౌరవించాను అని అవని అంటుంటే, ఏదో ఒక రోజున ఆ అమ్మవారి దయ వల్ల నా అవని కూడా మారొచ్చు అని నమ్మకం నాకుంది అని శ్రీకర్ కూడా అంటూ ఉండగా, అంతలో బస్సులో వాళ్ళు అమ్మ తొందర రండమ్మా రావాలమ్మా అని పిలుస్తూ ఉంటారు. ఇక దాంతో అవని శ్రీకర్ ఇద్దరు అక్షయం తీసుకొచ్చి బస్ దగ్గర ఎక్కించబోతూ, తాతయ్య మాట్లాడింది ఈయనతోనే అని అక్షయ చెప్తూ ఉంటుంది. ఇక బస్ డ్రైవర్ ఈ పాప గురించి వాళ్ళ తాత నారాయణరావు గారు అంతా చెప్పారు. భక్తులందరితో పాటు ఈ పాపని కూడా జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా తిరిగి తీసుకుని వస్తాం, కాసేపట్లో బండి బయలుదేరుతుంది అని చెప్తూ ఉండగా, అక్షయ్ వాళ్ళ తాతయ్యకి ఏదో పనుండి రాలేకపోయారు, అందుకే మేము తీసుకుని వచ్చాం. ఆయన నిన్న మాకు గుడిలో కలిసి అక్షయను మమ్మల్ని డ్రాప్ చేయమన్నారు అని అవని అంటుంది. సరేనమ్మా, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. భక్తుల్ని పుణ్యక్షేత్రాలకు తీసుకొచ్చే పని మాకు అలవాటే అని చెప్పేసి అంటూ, పాప వెళ్ళి కూర్చోమ్మా అని చెప్పడంతో అక్షయ సరే అంటూ ఉండగా, అంతలో శేఖర్ అతని దగ్గర అతని నెంబర్ తీసుకొని తన నెంబర్ కూడా ఆ డ్రైవర్ కి ఇచ్చి, సేవ్ చేసుకున్నారు కదా అని అడుగుతూ ఉంటాడు. తీసుకున్నాను సార్ అని చెప్పగానే, అక్షయను జాగ్రత్తగా తీసుకురండి ప్లీజ్ అని అవని అడుగుతూ ఉండగా, సరేనమ్మా భవాని ఇక నువ్వు ఎక్కమ్మా అని చెప్పడంతో ఇక అక్షయ చాలా సంతోషంగా నవ్వుతూ బస్ ఎక్కి కూర్చొని బాయ్ చెప్తూ ఉంటుంది. అంతలోనే బస్సు బయలుదేరుతూ ఉండగా ఈ గుళ్ళో అమ్మవారిని చూపిస్తూ ఉంటారు. గుళ్ళో గంటలు వాటంతట వేగంగా మోగుతూ ఉంటాయి. ఇక అవని శ్రీకర్ ఇద్దరు కారెక్కదామని వెళ్తూ ఉండగా, కారెక్కబోయే సమయానికి అవనికి సడన్ గా కుడి కన్ను అదురుతూ ఉంటుంది. ఇక దాంతో అవని చాలా టెన్షన్ పడుతూ ఉండగా, శ్రీకర్ వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. కన్ను అదురుతుంది బావా, అక్షయం పంపిస్తున్నప్పుడు ఇలా జరగడం ఏంటి, ఇది దేనికి సంకేతం అని అవని అడుగుతూ ఉండగా, నార్మల్ గా అయి ఉంటుంది, అనవసరంగా కంగారు పడకు అని చెప్తూ ఉండగా, గతంలో ఇలా కన్ను అదిరినప్పుడు 2-3 సార్లు ఊహించిన సంఘటనలు జరిగాయి, ఇప్పుడు అలాంటిది ఏమైనా అని అవని అంటుంది. నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావు అవని, అక్షయ గురించి మనం మాటికి ఫోన్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎప్పటికప్పుడు మనకి అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి. సరేరా వెళ్దాం పదా, కూర్చో అని సర్ది చెప్పి శేఖర్ అవనిని తీసుకొని కారులో అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. మరోవైపు బస్సులో భవానీలందరూ అమ్మవారి భజన చేసుకుంటూ చాలా సంతోషంగా వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు నిహారిక చాలా టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉండగా, అంతలో కృష్ణ వచ్చి, బంగారం నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావో నాకు తెలుసు, ఈ రోజు నీలో కొత్త యాంగిల్ చూశాను అని చెప్తూ ఉంటాడు. ఏం చూసావు అని అడుగుతూ ఉంటుంది. ఎంత కాదనుకున్నా నీకు మా అమ్మ అంటే ఎంతో ప్రేమ ఉంది, అందుకే అమ్మ చనిపోతుందని అందరి ముందు అంతలా ఏడ్చావు, ఇక్కడికి వచ్చి అయ్యో మా అత్తయ్య చనిపోతుంది అని చాలా టెన్షన్ పడిపోతున్నావు, నేను చెప్పింది నిజమే కదా అని కృష్ణ అడుగుతుంటాడు. ప్రేమ దోమ, మీ అమ్మ అందరిని పిలిచి మంచిగా అందరితో మాట్లాడింది కాబట్టి నేను కూడా అలాగే యాక్టింగ్ చేశాను. రాధాకృష్ణ గారిది నటనే, లావణ్యక్కది నటనే, నీది నటనే, నాది నటనే, చివరికి శౌర్యది కూడా నటనే. ఆవిడ పోవటం కన్ఫర్మ్ అయినప్పుడు గొడవలు పడకుండా 4 రోజులు మంచిగా ఉన్నామనుకో, ఆవిడ మనసు మారి ముక్కు పుడుకుని ఇస్తుందేమన్న ఆశతో అతి మంచితనం చూపించాను, కరోనా రసం పండించాను, అంతేగాని మీ అమ్మ మీద నాకు అంత ప్రేమ ఏం లేదు, చచ్చిపోతుందని వదిలేస్తున్నాను, కానీ లేదంటే మీ అమ్మని చంపేయాలి అన్నంత కోపం నాకుంది అని నిహారిక చెప్తూ ఉండగా, ఇక కృష్ణ షాక్ అయిపోతూ, నీలో కొత్త పర్ఫార్మెన్స్ చూసి కొంచెం మార్పు వచ్చిందేమో అనుకున్నాను, క్యారెక్టర్ లో ఏ మార్పు లేదు అని కృష్ణ అంటాడు. చచ్చే ముందైనా ముక్కు పుడక నా చేతికిచ్చి చావచ్చు కదా, నన్ను కాస్త సంతోష పెట్టొచ్చు కదా, పోయే ముందు ఆవిడ మాత్రం సంతోషంగా ఉండాలి అని నిహారిక అంటూ ఉండగా, చివరి నిమిషంలో అయినా నువ్వు కోరుకున్నట్టు మా అమ్మ చేస్తుందని ఎందుకో నా 6th సెన్స్ చెప్తుంది బంగారం, వెయిట్ అండ్ సీ అని కృష్ణ చెప్తూ ఉండగా, ఇప్పుడు జరగంది లాస్ట్ మినిట్ లో ఎందుకు మాత్రం జరుగుతుంది, నాకైతే నమ్మకం లేదు, ముక్కు పొడుగు ఎవరికి దక్కుతుందో ఏంటో అని నిహారిక అంటూ ఉంటుంది. మరోవైపు బస్సులో భవానీ భక్తులందరూ అమ్మవారి భజన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ చాలా సంతోషంగా వెళ్తూ ఉంటారు. అవని శేఖర్ కారులో వెళ్తూనే ఉంటారు. ఇక మరోవైపు దారిలో బస్సు ఒక చోట ఆపేసి డాబా దగ్గర కాసేపు బస్సు ఆగుతుంది, టిఫిన్లు టీలు తీసుకోవాల్సిన భక్తులు తీసుకోవచ్చు అని చెప్తూ ఉండగా, ఇక వెంటనే
కొంతమంది భక్తులు పైకి లేచి భవాని నువ్వు రావా అని అక్షయని అడుగుతూ ఉండగా నాకేం వద్దు మీరు వెళ్ళండి అని చెప్పడంతో ఇక అక్షయ కాకుండా మిగతా బస్సులో డ్రైవర్ తో సహా మొత్తం కూడా డాబా దగ్గర దిగిపోయి టిఫిన్లు టీలు తీసుకుంటూ ఉంటారు. ఇక అక్షయ వాళ్ళు వచ్చేలోపు నేను వాషింగ్ కి వెళ్ళి రావాలి అని ఒక్కతే ఎవరికి చెప్పకుండా ఇక దిగి విరుముణ్ణి పక్కన పెట్టేసి వాష్రూమ్ కి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటుంది. అందరు కూడా టిఫిన్లు టీలు తాగేసి బస్సు ఎక్కుతారు. ఇక బస్ డ్రైవర్ అక్షయ ఇంకా రాలేదా అని అడుగుతుండగా ఇంకా రాలేదు స్వామి అని చెప్పడంతో డ్రైవర్ షాక్ అవుతూ ఉంటాడు. అంతలో అక్షయ వాష్రూమ్ లోంచి బయటకు వద్దామని లాక్ తీస్తూ ఉండగా కానీ లాక్ రాకుండా చాలా గట్టిగా ఉంటుంది. దాంతో అక్షయ షాక్ అయిపోతూ చాలా టెన్షన్ పడుతుంది. డోర్ రావట్లేదు ఇప్పుడు ఎలా అని డోర్ కొడుతూ ఉంటుంది. ఇక డ్రైవర్ ని కృష్ణ ఒకసారి హార్న్ కొట్టు అని చెప్పడంతో హార్న్ మోగిస్తూ ఉంటాడు. ఇక అక్షయకి ఆ సౌండ్ వినపడి బస్సు వల్లే అనుకుంటా బయట ఎవరైనా ఉన్నారా, డోర్ లాక్ అయిపోయింది, ఎవరైనా వచ్చి తీయండి అని పెద్ద పెద్దగా అరుస్తూ డోర్ కొడుతూ ఉంటుంది. అంతలో బస్ అతను ఏమైంది పాప అని అనుకుంటూ ఉండగా ఒకసారి వెళ్లి చూసా అని డ్రైవర్ చెప్పడంతో ఇక అతను ఆ డాబా దగ్గర ఉన్న ప్రతి ఒక్కరిని కూడా భవానీ మాల వేసుకున్న పాప ఇటేమైనా వచ్చిందా అని అడుగుతూ ఉంటాడు. అందరూ కూడా మేము చూడలేదండి అని చెప్తూ ఉంటారు. ఇక దాంతో అతను మళ్ళీ తిరిగి బస్సు దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటాడు. ఇక అక్షయ మాత్రం డోర్ లాక్ అయిపోయింది, ఎవరైనా వచ్చి తీయండి అని డోర్ నాక్ చేస్తూనే ఉంటుంది. ఇక అతను బస్ దగ్గరికి వచ్చి ఇందాక రమ్మని అడిగితే రాలేదు, ఇక్కడే ఉండాలి, ఏమైపోయింది అని అడుగుతూ ఉండగా ఇందాక మేము కూడా అడిగాం కానీ రాలేదు అని బస్సులో భవానీలు చెప్తూ ఉండగా ఇప్పుడు ఏం చేద్దాం అని అంటూ ఉండగా ఎవరైనా తెలిసిన వాళ్ళు కనబడితే వాళ్ళతో వెళ్ళిపోయిందా అని అంటుంటే అలా వెళ్తే మనతో చెప్పకుండా వెళ్ళదే అని అంటూ ఉండగా ఇప్పుడు ఏం చేద్దాం, మరి ఏదో జరిగింది, ఎక్కడో చిక్కుకుపోయి ఉంటుంది, లేదంటే ఎవరో తీసుకుపోయి ఉంటారు, అసలే పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు ఎక్కువైపోయారు అని బస్సులో భవానీలందరూ మాట్లాడుకుంటూ ఉండగా అంతలో డ్రైవర్ పిల్ల తాలకు వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పమని చెప్తూ ఉంటాడు. హైదరాబాద్ లో బస్ ఎక్కించడానికి వచ్చిన వాళ్ళు మనకి నెంబర్ ఇచ్చారు కదా, వాళ్ళకి ఫోన్ చేయి అని చెప్తూ ఉండగా వెంటనే అతను ఫోన్ చేసి శ్రీకర్ గారి నెంబర్ కలవట్లేదు అని చెప్పడంతో మరి ఇప్పుడు ఏం చేద్దాం, పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అని డ్రైవర్ అడుగుతుండగా ఇప్పుడు స్టేషన్ నెంబర్ తిరిగితే మేము దర్శనానికి వెళ్ళిపోయినట్టే అని ఒక స్వామి అంటుంటే అలా అని చిన్నపిల్లని వదిలేసి వెళ్ళలేం కదండి అని మరో భవాని అంటూ ఉండగా డ్రైవర్ గారు మీరు బండి తీయండి అని చెప్తూ ఉంటాడు. వాళ్ళు మరీ చెప్పారండి జాగ్రత్తగా చూసుకోమని అని బస్ అతను చెప్తూ ఉండగా అయితే మరి మీరు వెళ్ళి వెతికి తీసుకురండి అని అంటుంటే ఆ పిల్ల వాళ్ళ తాలూకు వాళ్ళని ఫోన్ చేసుకుని ఎలాగోలా వస్తుంది రండి, మీరు బండి తీయండి మనం బయలుదేరదాం భవాని అని బస్సులో ఉన్న భవానీలందరూ కూడా తొందర పెడుతూ ఉంటారు. ఇక దాంతో కృష్ణ తప్పేదేమీ లేదు బండి తీ అని చెప్తూ ఉండగా డ్రైవర్ బండి తీస్తూ ఉంటాడు. అంతలో అక్షయ అలా డోర్ బలవంతంగా లాగటంతో డోర్ వచ్చేస్తుంది. అక్షయ వాష్రూమ్ లోంచి పరిగెత్తుకుంటూ వచ్చి తన విరుముడు తీసుకొని బస్సు ఉన్న ప్లేస్ దగ్గరికి వచ్చి చూసేసరికి అక్కడ బస్సు లేకపోతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతూ బస్సు వెళ్ళిపోయిందా అని రోడ్డు మీదకి వచ్చి చూసి బస్సు వెళ్ళటం గమనించి షాక్ అయిపోతూ ఆపండి 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 అని బస్సును ఆపమని అరుస్తూ పరిగెడుతూ ఉంటుంది. కానీ అక్షయ గొంతు వినపడినంత దూరం బస్సు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక దాంతో అక్షయ ఇప్పుడు నేనేం చేయాలి, నడుచుకుంటూ అయినా సరే దుర్గమ్మ కొండకు వెళ్లి ముడుపు సమర్పించి దీక్షను పూర్తి చేయాలి, అప్పుడే పెద్ద ఆవిడకి మంచి జరుగుతుంది. ఇక తను రోడ్డు మీద ఒకతే నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు శేఖర్ రూమ్ లో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉండగా అంతలో అవని వచ్చి బావా అక్షయతో మనం విజయవాడ వెళ్ళలేకపోయాం కదా, అక్షయ తన తల్లిదండ్రుల కోసం పాపం ఎంతో ప్రయత్నం చేస్తుంది అని అవని అంటుంటే మనం కూడా వెళ్ళుంటే బాగుండేది కానీ అమ్మ పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఉండిపోవాల్సి వచ్చింది అని శ్రీకర్ అంటాడు. అక్షయ ఎక్కడి వరకు వెళ్ళిందో ఆ బస్ డ్రైవర్ కి కానీ ఆర్గనైజర్ కి కానీ ఫోన్ చేసి కనుక్కో, ఒకసారి ఫోన్ చేయి బావా అని అవని చెప్పడంతో సరే అని శ్రీకర్ వెంటనే ఫోన్ చేసి నేనండి శ్రీకర్ ని ఎక్కడి వరకు వెళ్లారో తెలుసుకుందామని ఫోన్ చేశాను అని శ్రీకర్ చెప్తూ ఉండగా బావా అక్షయతో ఒకసారి మాట్లాడించమనండి అని అవని చెప్పడంతో అవని అక్షయతో మాట్లాడుతుందంట, ఒకసారి అక్షయకి ఫోన్ ఇవ్వండి అని శేఖర్ చెప్తూ ఉంటాడు. ఇక అతను సార్ మీకు ఒక విషయం చెప్దామని 2-3 సార్లు మీకు ఫోన్ చేశాను కానీ మీ ఫోన్ కలవకపోవడంతో చెప్పలేకపోయాను అని చెప్తూ ఉంటాడు. దేని గురించి అని శేఖర్ అడుగుతూ ఉండగా అక్షయ్ గురించి సార్ అని అంటూ ఉంటాడు. ఏంటి అని శేఖర్ అడుగుతుండగా బాబా శేఖర్ అంచే అని అవని చెప్పడంతో శేఖర్ అంచేస్తాడు. మా అక్షయ్కు ఏమైందండి అని అవని అడుగుతుండగా టీ బ్రేక్ కోసమని డాబా దగ్గర బస్ ఆపాం సార్, అక్కడ ఏమైందంటే అని అక్కడ జరిగిన స్టోరీ మొత్తం కూడా అతను చెప్పడంతో ఇక శ్రీకర్ అవని ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వాట్ మిస్ అయిందా, బుద్ధుందా లేదా మీకు, చిన్న పిల్లని అలా ఎలా వదిలేస్తారు అని ఇద్దరు అరుస్తూ అడుగుతుండగా అది కాదు మేడం అని అంటుంటే ఇప్పుడు ఎంత దూరంలో ఉన్నారు మీరు అని అవని అడుగుతూ ఉంటుంది. 1 hour 2 hours జర్నీ మేడం అని చెప్తూ ఉంటాడు. అర్జెంట్ గా వెహికల్ అక్కడ ఆపేయండి, ఆపని ముందు అని అవని శేఖర్ అరుస్తూ ఉంటారు. ఇక దాంతో అతను కృష్ణ బండి ఆపేయి అని డ్రైవర్ కి చెప్పడంతో బండి ఆపేస్తాడు. డ్రైవరు ఏంటి అని అడుగుతూ ఉండగా అక్షయ్కి సంబంధించిన వాళ్ళు బస్ ఆపేయమని అరుస్తున్నారు అని చెప్పడం ఆ డ్రైవర్ ఆశ్చర్యపోతూ ఉంటాడు. అంతలో
అక్ష రోడ్డు మీద నిలబడి ఆపండి ఆపండి ప్లీజ్ ఆపండి అని వచ్చేపోయే వెహికల్స్ ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అందులో అవని విషయం అతనికి చెప్పడం కాదు, ముందు బస్సుని వెనక్కి పోనించి అక్షయ్ కూడా మీతో పాటు తీసుకుపోండి అని అవని అరుస్తూ ఉంటుంది. బస్సు వెనక్కి పోవాలా? అది కుదరదమ్మా అని చెప్తూ ఉంటాడు. ఎందుకు కుదరదు? పాపని అలా ఎలా వదిలేసి వచ్చారు? మీకు బాధ్యత లేదా? అప్పటికి మీరు వెతికినా కనిపించకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా అని శేఖర్ అరుస్తూ ఉంటాడు. కానీ కుదరలేదు సార్, మిగిలిన భక్తులు ఒప్పుకోపోయేసరికి వదిలేసి రావాల్సి వచ్చింది అని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు మర్యాదగా వెనక్కి వెళ్తారా లేదా అని అవని అరుస్తూ ఉంటుంది. ఎలాగైనా పాపని ఎక్కించుకొని రావాలని అంటున్నారు కృష్ణ అని డ్రైవర్ చెప్తూ ఉండగా, అంత దూరం వెనక్కి తిరిగి ఎలా వెళ్తామండి? ఆ పిల్ల గురించి మా దర్శనం మేము పోగొట్టుకోవాలా? కుదరదని చెప్పండి అని బస్సులో ఉన్న మిగతా భక్తులు చెప్తూ ఉండగా, విన్నారు కదమ్మా భక్తుల మాటలు అని అతను అడుగుతూ ఉండగా, చిన్న పాప మీద దయ లేకుండా మానవత్వం లేకుండా వదిలేసి వచ్చారు. అభ్యంతరం చెప్పే ఆ భక్తులు అసలు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళటం అని అవని అడుగుతూ ఉంటుంది. అది కాదమ్మా, మా బాధని కొంచెం అర్థం చేసుకో తల్లి అని చెప్తూ ఉంటాడు. మా అక్షకు ఏదైనా జరిగిందంటే అప్పుడు ఉంటుంది మీ సంగతి అని గట్టిగా వానిగిచ్చి ఇక అవని ఫోన్ పెట్టేస్తుంది. ఇక మరోవైపు భక్తులు అలా వదిలి రాకూడదని అప్పుడు నేను అన్నాను, మీరు నా మాట విన్నారా? వేణుగారు పంచాయతీ అయిపోయింది కదా, ఇక వెళ్దామా అని బస్సులో ఉన్న భక్తులందరూ అంటూ ఉంటారు. ఇక దాంతో చేసేదేం లేక బస్సుని వెనక రానికుండా ముందుకే వెళ్తూ ఉంటారు. మరోవైపు అవని బావా ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతూ ఉంటారు. పూజారి గారికి ఏమైనా ఫోన్ చేస్తుందేమో, ఒకసారి నారాయణరావు గారికి ఫోన్ చేస్తానుండు అని ఫోన్ చేస్తూ ఉంటాడు. నారాయణరావు ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటుంది అని శేఖర్ అంటూ ఉండగా, బావా ఆయనకి ఏమైనా తెలిసే ఉంటుంది బావా, ముందు మనం ఆయన దగ్గరికి వెళ్దాం పద బావా అని అవని శేఖర్ ఇద్దరు కూడా నారాయణరావు దగ్గరికి వెళ్తూ ఉంటారు. మరోవైపు అక్షయ వెహికల్స్ ఏమీ ఆపకపోవడంతో కాలినడకనే అమ్మవారి దర్శనం ఎలాగైనా సరే చేసుకుని విరుముడి సమర్పించాలని చెప్పి కాలినడకనే రోడ్డు మీద ఒక్కదే నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు నారాయణరావు ఒక్కడే బయట కూర్చొని పంచాంగం చూస్తూ ఉండగా అవని శేఖర్ కారు అక్కడికి వెళ్లడంతో నారాయణరావు చూసి షాక్ అవుతూ ఉంటాడు.